హాయ్ స్టూడెంట్స్, నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఎన్ని కంట్రీస్ పీటీఈ అనే ఎగ్జామ్ని యాక్సెప్ట్ చేస్తున్నాయి అనే విషయం తెలుసుకుందాం. ఫస్ట్ ఆస్ట్రేలియాలో మనకు పీటీఈ యాక్సెప్ట్ చేసే యూనివర్సిటీస్ ఉన్నాయి అండ్ కాలేజెస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ మనకు ఆస్ట్రేలియాలో ఏ కైండ్ ఆఫ్ వీసాస్ పీటీఈ అకాడమిక్ అనేది యాక్సెప్ట్ చేస్తారంటే 485 వీసాస్కి, 189 వీసాస్కి అండ్ సబ్ క్లాస్ 500 అనే వీసాస్కి యాక్సెప్ట్ చేస్తారు. సో నెక్స్ట్ కెనడాలో మనకు పీటీఈ యాక్సెప్ట్ చేసే యూనివర్సిటీస్ కొన్ని ఉంటాయి. అందులో మెక్గిల్ యూనివర్సిటీ, బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీ అండ్ టొరంటో. ఓన్లీ ఇవి మాత్రమే పీటీఈ స్కోర్స్ని, అకాడమిక్ స్కోర్స్ని రికగ్నైజ్ చేస్తున్నాయి. సో మోస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్ చేస్తున్నాయని మాత్రం చెప్పట్లేదు. ఓన్లీ ఫ్యూ యూనివర్సిటీస్ ఆర్ యాక్సెప్టింగ్ పీటీఈ స్కోర్స్. ఓకేనా? నెక్స్ట్ పీటీఈ స్కోర్స్ మనం సెక్యూర్ చేసుకోవడం వల్ల, అకాడమిక్ రాయడం వల్ల మనము కెనడాకు కూడా ఇమిగ్రేట్ అవ్వచ్చు, అదేవిధంగా ఆస్ట్రేలియాకు కూడా ఇమిగ్రేట్ అవ్వచ్చు. ఐఆర్సీసీ అనే సంస్థ యాక్సెప్ట్ చేస్తుంది. ఇమిగ్రేషన్ కోసం పర్పస్కి యాక్సెప్ట్ చేస్తారు. రెఫ్యూజీస్ పర్పస్ అండ్ సిటిజన్షిప్ ఆఫ్ కెనడా కూడా క్లెయిమ్ చేసుకోవడానికి మనము పీటీఈ అకాడమిక్ సరిపోతుంది. నెక్స్ట్ మనకు యునైటెడ్ స్టేట్స్ యాక్సెప్ట్ చేస్తున్నాయి. యునైటెడ్ స్టేట్స్లో కూడా అన్ని యూనివర్సిటీస్ కాదండి, ఓన్లీ ఎంఐటి, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ హార్వర్డ్ ఇన్స్టిట్యూట్ అంటే హార్వర్డ్ యూనివర్సిటీ అండి, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, ఓన్లీ ది బెస్ట్ క్లాస్ అండ్ టాప్ మోస్ట్ అండ్ ది బెస్టెస్ట్ యూనివర్సిటీసే యాక్సెప్ట్ చేస్తున్నాయి. ఓకేనా? నెక్స్ట్ మనకు కాలేజెస్ ఇట్లాంటివి మోస్ట్లీ యుఎస్లో రికగ్నైజ్ కూడా చేస్తున్నాయండి. చిన్న చిన్న కాలేజెస్ అండ్ పెద్దవి కూడా ఓన్లీ ఫ్యూ ఉంటాయి. అది మనం అప్లై చేసేటప్పుడు, షార్ట్ లిస్ట్ చేసేటప్పుడు వీ క్యాన్ ఫైండ్ అవుట్ ఈజీలీ అకార్డింగ్ టు యువర్ ప్రొఫైల్. సో నెక్స్ట్ యునైటెడ్ కింగ్డమ్ అండి. యునైటెడ్ కింగ్డమ్లో 99% ఆఫ్ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ యాక్సెప్టింగ్ పీటీఈ అకాడమిక్ అండి. 99% అండి, అంటే మనం 100% అనుకోవచ్చు. నెక్స్ట్ ఇంక్లూడింగ్ అండి, ఇంక్లూడ్గా మనం అంటే ఏ యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేస్తున్నాయి పెద్దవి అనేది కూడా చూద్దాం. ఇంపీరియల్ కాలేజ్ లండన్, యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్, యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్, ఇలాగా ది బెస్ట్ యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేస్తున్నాయి. సో మనం పీటీఈ కూడా రాసుకోవచ్చు యూకే కోసం. నెక్స్ట్ పీటీఈ అంటే పీటీఈ అకాడమిక్ అండి. ఓకేనా? నెక్స్ట్ న్యూజిలాండ్ మనకి పీటీఈ అకాడమిక్ టెస్ట్ అనేవి యాక్సెప్ట్ చేస్తున్నాయి. సో ఎటువంటి యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేస్తున్నాయి అంటే యూనివర్సిటీ ఆఫ్ క్యాంటర్బరీ, యూనివర్సిటీ ఆఫ్ ఆక్లాండ్, యూనివర్సిటీ ఆఫ్ విక్టోరియా, యూనివర్సిటీ ఆఫ్ వెల్లింగ్టన్. అలాగా మనం చూసుకుంటే మనం రివ్యూ చేసుకోవాలి, మనం ఏవేవి అప్లై మనం పాసిబిలిటీస్ ఉన్నాయి ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. సో ఇది స్టూడెంట్స్. నెక్స్ట్ ఐర్లాండ్లో కూడా పీటీఈ స్కోర్స్ యాక్సెప్ట్ చేస్తున్నాయి. ఇంగ్లీష్ క్రెడిబిలిటీ క్రైటీరియా కింద యాక్సెప్ట్ అవుతుంది. ఐరిష్ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నాయి. సో మనకి టిపికల్ యూనివర్సిటీస్ ఏవేవి యాక్సెప్ట్ చేస్తున్నాయంటే యూనివర్సిటీ కాలేజ్ డ్యూబ్లిన్, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఐర్లాండ్, ట్రినిటీ కాలేజ్ డ్యూబ్లిన్. ఇవన్నీ మ్యాండేటరీ అండి. సో వీసా గ్రాంటెడ్ వచ్చి INIS, ఐరిష్ నేచురలైజేషన్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ వాళ్ళు మనకు వీసా అనేది రికగ్నైజ్ చేసి, అంటే పీటీఈ అకాడమిక్ ఉంటే మనకు పాసిబిలిటీస్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్ యాక్సెప్ట్ చేస్తున్నాయండి. ఇప్పుడు ప్రస్తుతానికి మనం 10 కంట్రీస్ గురించి మాట్లాడుతున్నాం, అంటే ది బెస్ట్ కంట్రీస్, టాప్ 10 గురించే డిస్కస్ చేస్తున్నాం. ఓకే? అండ్ జర్మనీ దగ్గరికి వస్తే పీటీఈ అకాడమిక్తో పాటు అక్కడ లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ కూడా మనము సెక్యూర్ చేసుకో ఉండాలి.
పీటీ లాంగ్వేజ్ అంటే ఇప్పుడు అకాడమిక్తో పాటు మనము లెవెల్స్ ఉంటాయండి. A1 A2 జర్మన్ లాంగ్వేజ్ కూడా మనం ప్రొఫిషియెంట్గా మనం సర్టిఫికేషన్ చేసి ఉండాలి. సో ఫ్రాన్స్కి వచ్చే కొద్దికి కూడా సేమ్ అండి. సో దాంతోపాటు ఫ్రెంచ్ లాంగ్వేజ్ సర్టిఫికేషన్ కూడా ఉండాలి. నెక్స్ట్ స్విట్జర్లాండ్. సో స్విట్జర్లాండ్ వచ్చే కొద్దికి స్విస్ ఫెడరల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆర్ జ్యూరిష్ యూనివర్సిటీ అండి. టాప్ యూనివర్సిటీస్ ఇవి అండ్ కాలేజెస్ కూడా సో స్విట్జర్లాండ్లో యాక్సెప్ట్ చేస్తున్నాయి. సో కాబట్టి మనం పీటీ ఎగ్జామ్ తీసుకునే ముందు విచ్ కంట్రీ యు ఆర్ ప్రిఫరింగ్, యు ఆర్ ఆప్టింగ్ ఫర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. దానికి తగ్గట్టు విచ్ ఎవర్ ఎగ్జామ్ యూ ఫీల్ కంఫర్టబుల్. అంటే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్స్లో ఫస్ట్ కొంతమందికి ఐఎల్స్ అకాడమిక్ కొంచెం ఈజీ అనిపిస్తుంది, సో కంఫర్ట్ ఫీల్ అవుతారు. మీ కంఫర్ట్ జోన్లో అంటే కొంతమందికి టోఫెల్ ఐబీటీ ఈజీ అనిపిస్తుంది, కొంతమంది పీటీ ఈజీ అనిపిస్తుంది, కొంతమంది డ్యూలింగో ఇంగ్లీష్ టెస్ట్ కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది. సో ఇలాగా మీకు ఏది ఇష్టం ఉంటే అది చేయండి. నేను ఓన్లీ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఈ యొక్క ఆప్షన్ కూడా ఉంది అని. పీటీ మనకు 10 to 90 స్కేల్లో మనకు క్యాలిక్యులేషన్ ఉంటుందండి స్కోరింగ్ అనేది. సో మనకు అవుట్ ఆఫ్ అబోవ్ 79 ఉంటేనే మంచిది. ఎప్పుడు కూడా యూనివర్సిటీస్కి అప్లై చేసేటప్పుడు 70 అబోవ్ ఉంటే మంచిది. ఆస్ట్రేలియన్ యూనివర్సిటీస్కి అయితే ఒక్క నిమిషం అండి. ఆస్ట్రేలియా యూనివర్సిటీస్లో మనం మంచిగా ప్లేస్ సెక్యూర్ చేసుకోవాలంటే వీ నీడ్ 70 అబోవ్ అండి, 75 ఉండాలి. కొంతమంది అంటారు 60 ఉంటే సరిపోద్దని. సో మనకి క్రైటీరియా అనేది ఎంత టాప్లో ఉంటే మనకు మంచి ప్లేస్ అనేది, స్కాలర్షిప్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు ఫాల్స్ ట్రాప్లో ఫాల్ కాకండి. ఇఫ్ యూ ఫెల్ ఇన్ టు దట్ ఫాల్స్ ట్రాప్స్, మీరు ఏమంటే కొంతమంది కన్సల్టెంట్స్ ఈవెన్ దే ఆర్ నాట్ అట్ ఆల్ ఎడ్యుకేటెడ్. సో మీరేం చేస్తారో మేక్ ఎ రీసెర్చ్ వైల్ యు ఆర్ అప్లయింగ్. ఓకేనా? సో ఐ హోప్ మీకు ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అవుతుందనే అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ అండ్ ఈ వీడియో స్కిప్ కాకుండా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి, స్కిప్ కాకుండా చూడని వాళ్ళు, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీకు యూస్ఫుల్గా అనిపిస్తే. థ్యాంక్ యూ స్టూడెంట్స్. మీకు పీటీఈ క్లాసెస్ కావాలి, ఆన్లైన్ క్లాసెస్, మనం 20 days క్లాసెస్ ఉంటాయమ్మా. నెక్స్ట్ ఒక స్టడీ మెటీరియల్ ఇస్తాం, ఒక మాక్ టెస్ట్ ఇస్తాం, అండ్ క్లాస్ రికార్డింగ్స్ కూడా ఇస్తాము. 3000 రూపీస్కే మనం ప్రొవైడ్ చేస్తున్నాము. టోటలీ ఆన్లైన్, మీరు రానవసరం లేదు. సో ఎక్స్క్లూజివ్ ఫర్ అవర్ సబ్స్క్రైబర్స్. ఓకేనా? ఓన్లీ ఫర్ అవర్ స్టూడెంట్స్, మన క్లయింట్స్ వరకు మాత్రమే. థ్యాంక్ యూ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.